మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి చెందారు. ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. మన్మోహన్ సింగ్ మృతి పట్ల ప్రధాని మోడీ సహా రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. భరతమాత తన ముద్దు బిడ్డను కోల్పోయిందని ద్రౌపది ముర్ము అన్నారు. మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటని ఆమె అభిప్రాయపడ్డారు. భారత ఆర్థిక వ్యవస్థను సంస్కరించడంలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. దేశ ఆర్థిక విధానాన్ని బలపరిచిన మన్మోహన్ సింగ్ మృతి తీరని లోటని అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ప్రధానిగా దేశ ప్రజల జీవితాలు మెరుగుపరిచేందుకు ఆయన ఎంతో కృషి చేశారని చెప్పారు. భారతదేశ విశిష్టమైన వ్యక్తుల్లో ఆయన ఒకరని మోడీ అన్నారు. మన్మోహన్ సింగ్ మృతి చెందడంతో రాహుల్ గాంధీ ఎమోషనల్ అయ్యారు. తాను గురువు, మార్గదర్శిని కోల్పోయానని చెప్పుకొచ్చారు. అపార జ్ఞానం, సమగ్రతతో మన్మోహన్ సింగ్ దేశాన్ని నడిపించారని ఆయన గుర్తు చేశారు. అసలైన నవభారత నిర్మాతను దేశం కోల్పోయిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. భరతమాత తన గొప్ప కుమారుడిని కోల్పోయినందుకు కన్నీరు పెడుతుందని చెప్పారు. ఆర్థికవేత్తగా, రాజకీయ నాయకుడిగా, మానవతావాదిగా ఆయన సేవలను దేశం మర్చిపోదని సీఎం అన్నారు. ఆయన మృతి దేశానికి తీరని లోటని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మన్మోహన్ సింగ్ కుటుంబానికి, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రిగా ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారని గుర్తు చేశారు. ప్రధానిగా దేశానికి నిర్విరామంగా సేవలందించారని అన్నారు. ఇక మాజీ ప్రధాని మృతి పట్ల సిపిఐ నారాయణ సంతాపం తెలిపారు. ఆయన తీసుకున్న నిర్ణయాలు నిరాడంబరంగా కనిపించే ఆయన దేశ భవిష్యత్తుపై తనదైన ముద్ర వేశారని అన్నారు. మన్మోహన్ సింగ్ మరణం పట్ల సిపిఐ ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ ఉంది. ఆయన సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండన, ఆర్థిక శాస్త్రవేత్తగా ఆయన పేరు పోసిన 10 సంవత్సరాల పాటు భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నా ఆయన ఎప్పుడు ప్రతి ఇష్యూని రాజకీయం చేయకుండా ఇష్యూగా చూసేటువంటి వ్యక్తి. ఒక విధంగా చెప్పాలంటే సింపుల్సిటీ, ఆదర్శవంతమైనవాడు, అన్ని రాజకీయ పార్టీల యొక్క అభిప్రాయాలని మన్నించేవాడు, ప్రేమించేవాడు, ప్రజాస్వామ్యం ఎట్లా మంచి భక్తి ఉన్నవాడు, జీడిపి గ్రోత్ పెరగాలని చెప్పేసి 10 to 11%, 12% దాకా తీసుకోవాలని చెప్పేసి చాలా కోరుకున్నాడు. అలాంటి భారతదేశ అభివృద్ధి కోసం తపనబడినటువంటి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం. వారి మరణం భారతదేశ ప్రజాస్వామ్యానికి, లౌకిక వ్యవస్థకి తీవ్రమైన లోటు. మేము ఒకసారి ఈ ఫిల్లర్ ఇష్యూ పైన ఇక్కడి నుంచి వెళ్ళి ఈ ఎన్విరాన్మెంటల్ సమస్య చాలా సీరియస్గా ఉంటుంది, ఫుల్లేరిని ప్రక్షాళన చేయాలని చెప్పేసి కోరితే ఆయన మెమోరం మొత్తం చదివిన తర్వాత ఆయన నన్ను ప్రత్యేకంగా అభినందించాడు. ఆల్ ది వే యూ కేమ్ ఫ్రమ్ దట్ డిస్టెన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్లెయినింగ్ ఆన్ ది ఎన్విరాన్మెంటల్ ఇష్యూ, ఐఎమ్ హ్యాపీ అని చేశాడు. అంటే ఆయన ఎన్విరాన్మెంటల్ ఇష్యూ పైన చాలా భక్తి ఉన్నవాడు. అట్లాంటి వ్యక్తి చనిపోవడం చాలా బాధాకరం. ప్రధాని